ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినప్పటికీ ఖచ్చితంగా వేటేస్తారు అనే లిస్టులో ఉన్న మంత్రుల పేర్లలో మొదటి వరుసలో ఉంటారు ఆయన. ఇప్పటికే 2024 ఎన్నికల్లో ఆయన విజయమే అనూహ్యం అన్నట్టు. వైఎస్ఆర్సీపీకి అత్యంత బలమైన నియోజకవర్గంలో ఆయన ఊహించని విజయాన్ని అందుకున్నారు. విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం రావడమే గగనమైనటువంటి విషయంగా చెప్పుకుంటున్న తరుణంలో ఆయనకి ఏకంగా క్యాబినెట్లో బెర్త దక్కింది. కీలకమైన యూత్ సర్వీసెస్, రవాణా శాఖ వంటివి ఆయనకు అప్పగించారు. అలాంటి తరుణంలో మండిపల్లి రాంప్రసాద్ తన మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆశించినంత చొరవగా సాగలేకపోతున్నారు అనే మాట బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రాయచోట్ నుంచి రాంప్రసాద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ మంత్రిగా ఆయనకి అటు అధిష్టానం వద్ద కానీ ఇటు పబ్లిక్లో కానీ ఆశించినంత గుర్తింపు దక్కలేదు. ఆయన పనితీరు మీద చాలామంది పెదవి విరిచే స్థితి వచ్చేసింది. చివరికి సొంత నియోజకవర్గంలో కూడా ఆయన తన మంత్రిత్వ హోదాను ఉపయోగించుకుని ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయారు. అదే సమయంలో రాయచోట్ని జిల్లా కేంద్రంగా తప్పించి మదనపల్లికి మార్చినటువంటి క్రమంలో ఆయన కన్నీరు పెట్టుకుని చాలా పెద్ద సంచలనంగా మారారు. అయినప్పటికీ ఆయన కన్నీటికి టీడీపీ అధిష్టానం కరగలేదు. ఆయన ఆశించినట్టుగా రాయచోటికి ఎటువంటి ప్రయోజనం దక్కలేదు. దాంతో సొంత నియోజకవర్గంలో సైతం మంత్రి పూర్తిగా పలుచనైపోయారు. అటు తన నియోజకవర్గ ఓటర్లలోనూ పట్టు నిలబెట్టుకోలేక, ఇటు తన సొంత శాఖల్లో తగినంత సామర్థ్యాన్ని ప్రదర్శించలేక రాంప్రసాద్ రెడ్డి పెర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది అంటూ పదే పదే సీఎం హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రుల ర్యాంకింగ్స్లో కూడా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అట్టడుగు లిస్టులో ఉండడంతో ఇక ఆయన మీద వేటేయడం ఖాయం అనే మాట బలపడిపోయింది. అయితే ఇప్పటికే 2 ఏళ్లు నిండుతున్నటువంటి తరుణంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అని అంతా ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా చాలామంది ఆశావాహులు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. కుల ప్రాంత ఈక్వేషన్స్కి తగ్గట్టుగా ఎవరికి వాళ్ళే తమకు ఈసారి అవకాశం ఉండొచ్చు అనేటువంటి ఆతృతను ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అన్నమయ్య జిల్లా నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్ కిషోర్ కుమార్ రెడ్డి చాలా బలమైన నమ్మకంతో సాగుతున్నారు. తొలి విడితే తనకు అవకాశం వస్తుందని భావిస్తే ఆయన నిరాశకు గురయ్యారు. ఇప్పుడు ఖచ్చితంగా చోటు దక్కుతుందని భావిస్తున్నారు. అలాంటి నల్లారి వారికి ఛాన్స్ ఇవ్వాలంటే మండిపల్లిని పక్కన పెట్టక తప్పని పరిస్థితి రాబోతుంది. మరి అలాంటి పరిస్థితి వస్తే రాంప్రసాద్ రెడ్డికి ఇప్పటికే రాయచోట్లో తల బుప్పి కొడుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా మంత్రి పదవి నుంచి ఊస్టింగ్ చేసి సాగనంపేస్తే అప్పుడు మరింత పరువు కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది అంటూ ఆయన అనుచరులు తలలు పట్టుకుంటున్నారు. మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి పెద్ద ప్రభావితం చేయలేకపోయినా భారీ స్థాయి వివాదాల్లో మాత్రం ఇరుక్కోకుండా గట్టెక్కగలిగారు అంటూ ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. అలాంటి రాంప్రసాద్ రెడ్డిని విస్తరణ పేరుతో మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆయన ప్రతిష్టకి చాలా పెద్ద సమస్యగా మారేందుకు అవకాశం ఉండొచ్చు అని కలత చెందుతున్నారు. అయినప్పటికీ అధిష్టానం మాత్రం తమ రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టుగా భవిష్యత్తులో కూటమికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకునే ఆలోచనలో భాగంగా అనేక మార్పులు చేర్పులు చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఆ తరుణంలో మండిపల్లి లాంటి జూనియర్ మంత్రుల్ని పక్కన పెట్టేసి సీనియర్లకి ఛాన్స్ ఇవ్వాలన్న నిర్ణయానికి వస్తుంది. ఈ తరుణంలో అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి మంత్రి అవకాశం కోల్పోతే ఆయన స్థానంలో కొత్తగా వచ్చేదెవరు అన్న దాని మీద కూడా పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఇది రాయచోటి రాజకీయ వ్యవహారాల్లో మాత్రం నిజంగా రాంప్రసాద్ రెడ్డిని పక్కన పెట్టేస్తే ఆయన సింగిల్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోయే పరిస్థితి కూడా రావచ్చు అనే చర్చకి ఊతమిస్తోంది.